దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. కుంభరాశి వారికి జనవరి 29న శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు జరిగే సంఘటనలు ఇవే. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? కుంభరాశి వారికి జనవరి 29 శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజు ఏం సంఘటనలు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో పూర్తిగా చూడగలిగే ధైర్యం అందరిలోనూ ఉండదు అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇది దేవుడి తీర్పు గురించి. కుంభరాశి వారి కోసం జనవరి 29 భీష్మ ఏకాదశి రోజున సాయంత్రం ఖచ్చితంగా 6 గంటల 45 నిమిషాలకు జరగబోయే కొన్ని సంఘటనలు మీ జీవిత దిశనే మార్చేయబోతున్నాయనే చెప్పుకోవాలి. ఇది సాధారణ జాతకం కాదు, ఇది హెచ్చరిక, ఇది వరం కూడా, శాపం కూడా కావచ్చు. ధైర్యం ఉన్నవారు మాత్రమే చివరి దాకా చూడండి. భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత. భీష్మ ఏకాదశి అంటే ఏమిటి? ఇది సాధారణ ఏకాదశి కాదు. ఈ రోజునే భీష్మ పితామహులు తమ దేహాన్ని విడిచిపెట్టిన రోజు. అంటే అర్థం ఏంటో తెలుసా? కర్మలకు తీర్పు ప్రకటించిన రోజు. న్యాయం ఆలస్యం అయినా తప్పదు అనే రోజు. ఈ రోజున దేవతలు కూడా మనుష్యుల కర్మ పుస్తకాన్ని అయితే తెరిచి చూస్తారనే చెప్పాలి. ముఖ్యంగా కుంభరాశి వారి విషయంలో ఈ భీష్మ ఏకాదశి చాలా శక్తివంతంగా అయితే పనిచేస్తుంది అనే చెప్పాలి. కుంభరాశి వారు గతంలో చేసిన త్యాగాలు. కుంభరాశి వారు ఇప్పుడు ఇతరుల కోసమే బతికారు. తన బాధలను దాచుకున్నారు. మోసం చేసిన మౌనంగా ఉన్నారు. దేవుణ్ణి నమ్మారు, ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఆ సమయం అయితే వచ్చేసింది. భీష్మ ఏకాదశి రోజున దేవుడు మీ బాధలను లెక్కలోకి అయితే తీసుకుంటాడనే చెప్పుకోవాలి. సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు జరిగే మొదటి సంకేతం. జనవరి 29 సాయంత్రం 6 గంటల 45 నిమిషాల తర్వాత కుంభరాశి వారు ఒక విచిత్రమైన అనుభూతిని అయితే పొందుతారనే చెప్పుకోవాలి. అది ఏమిటి అంటే అకస్మాత్తుగా మనస్సు భారంగా అనిపించటం, లేదా కారణం లేకుండా కన్నీళ్లు రావటం, లేదా ఒక పాత వ్యక్తి గుర్తుకు రావటం. ఇది యాదృచ్ఛికం అయితే కాదు. ఇది కర్మ సిద్ధి ప్రారంభమయ్యే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. రెండవ సంఘటన ఒక వ్యక్తి ద్వారా మార్పు. ఈ సమయం తర్వాత మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు, లేదా ఈపాటికే ఉన్నట్లయితే అసలు రూపం బయటపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. అతడు లేదా ఆమె మిమ్మల్ని పరీక్షించడానికి వస్తున్నారు. ఒక మాట రూపంలో మీ సహనాన్ని అయితే కొలుస్తారనే చెప్పాలి. మీరు ఎలా స్పందిస్తారో దేవుడు కూడా చూస్తాడు. ఆ క్షణంలో మీరు శాంతిగా ఉంటే వరాలు మొదలవుతాయని కూడా చెప్పుకోవచ్చు. కోపంగా ఉంటే పరీక్ష పెరుగుతుంది. దేవుడు ఇచ్చే తీర్పు వరమా శాపమా? ఇక్కడ దేవుడు తీర్పు అమలవుతుందనే చెప్పాలి. కుంభరాశి వారికి రెండు మార్గాలు. ధైర్యంగా నిలబడిన వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి, అనుకోని సహాయం, శత్రువులు నోర్లు మూత. భయపడే వారికి మరో కొంత ఆలస్యం, మానసిక ఒత్తిడి, బంధాల్లో దూరం. ఇది శిక్ష కాదు, ఇది శిక్షణ అనే చెప్పవచ్చు. భీష్మ ఏకాదశి రోజు తప్పనిసరిగా చేయవలసిన పని. ఈ రోజున కుంభరాశి వారు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో ఒక దీపం వెలిగించి విష్ణునామం 11 సార్లు జపించి ఎవరిని తిట్టకండి. ఏ నిర్ణయం కూడా తొందరపడి తీసుకోకండి. ఇది చేస్తే దేవుడి తీర్పు మీకు అనుకూలంగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. భవిష్యత్తులో జరిగే మార్పు సంకేతాలు. ఈ భీష్మ ఏకాదశి తర్వాత కుంభరాశి వారి జీవితంలో నిద్ర ప్రశాంతంగా మారుతుంది. భయం తగ్గుతుంది. ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. ముఖ్యంగా మార్చి నెలలో నుంచి మీరు నేను మారిపోయాను అని మీరే అంటారు. అయితే కుంభరాశి వారిపై గోప్యంగా జరుగుతున్న దేవతల నిర్ణయాలు. కుంభరాశివారు గమనించారా? ఇటీవల మీ జీవితంలో అన్నీ ఆగిపోయినట్లు అనిపిస్తుందా? పని ఉన్నా ఫలితం లేదు, మనిషి ఉన్నా సహాయం లేదు, దేవుడు ఉన్నా స్పందన లేదు. కానీ ఇది శిక్ష కాదు, ఇది తుది తీర్పు ముందు నిశ్శబ్దం అనే చెప్పుకోవాలి. భీష్మ ఏకాదశి రోజు దేవతలు కుంభరాశి వారి విషయంలో ఒక గోప్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారనే చెప్పాలి. ఇకపై మీ జీవితంలో మిమ్మల్ని వాడుకునే వాళ్లకు అవకాశం ఉండదు. వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, కానీ మీరు వాళ్ళని అంగీకరించరు. ఇది దేవుడి ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల 45 నిమిషాల తర్వాత కనిపించే 3 సంకేతాలు.
జనవరి 29 సాయంత్రం 6:45 తర్వాత కుంభరాశి వారికి ఈ 3 సంకేతాల్లో ఏదో ఒకటి తప్పకుండా అయితే చూస్తారనే చెప్పాలి. మొదటి సంకేతం, ఫోన్స్ అనుకోకుండా అకస్మాత్తుగా ఒక మెసేజ్ లేదా కాల్ రావటం ఎప్పుడో దూరమైన వ్యక్తి నుంచి. ఇది యాదృచ్ఛికం కాదు, కర్మ లింక్ మళ్ళీ యాక్టివ్ అవుతుందనే చెప్పుకోవాలి. రెండవ సంకేతం, దీపం లేదా లైట్ అకస్మాత్తుగా ఆరిపోవడం లేదా వెలగడం, ఇంటిలో శక్తి మారుతున్న సూచన అని కూడా చెప్పుకోవాలి. మూడవ సంకేతం, మనస్సులో ఒక మాట తిరుగుతుంది, ఇంతకీ నేను తప్పు చేస్తున్నానా, కాదు, దేవుడు మీ వైపు వచ్చాడు అని అర్థం చేసుకోండి. కుంభరాశి వారికి రహస్య సహాయం చేసే శక్తి. కుంభరాశి వారికి ఈ భీష్మ ఏకాదశి తర్వాత ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది అనే చెప్పుకోవాలి. ఆ శక్తి ఏమిటి అంటే, మీరు మాట్లాడకుండానే మీ బాధలను అయితే బయట పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీపై నిందలు వేసేవాళ్ళు తమ తప్పును అయితే బయట పెడతారనే చెప్పాలి. మీరు ఏం చేయవలసిన పని లేదు, దేవుడు మీ తరపున అయితే మాట్లాడతాడనే చెప్పుకోవాలి. అందుకనే ఈ సమయంలో ఎవరితోనూ గొడవ పడకండి, నిశ్శబ్దమే మీ ఆయుధం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో చేసే ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని వెనక్కి నెట్టేయవచ్చు. భీష్మ ఏకాదశి రోజున కుంభరాశి వారు ఈ ఒక్క తప్పు చేస్తే మళ్ళా 6 నెలలు ఆలస్యం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తప్పు ఏమిటి అంటే, ఎవరికైనా చెడు మాటలు అనటం, శాపాలు పెట్టటం, నాకు దేవుడు లేడు అని అనుకోవటం. ఈ మాటలు ఈ రోజున చాలా ప్రమాదకరం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే, దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు అనే చెప్పుకోవచ్చు. భీష్మ ఏకాదశి తర్వాత కుంభరాశి వారి జీవితంలో మొదలయ్యే కొత్త అధ్యాయం. ఈ రోజు తర్వాత కుంభరాశి వారు 3 మార్పులను గమనిస్తారు. మొదటిది, ఒంటరిగా ఉండాలి అనే కోరిక తగ్గుతుంది. రెండవది, అవసరం లేని మనుషులు దూరం అవుతారు. మూడవది, ఇప్పటి నుంచైనా బ్రతకాలి అనే ధైర్యం వస్తుంది. ఇది కొత్త అధ్యాయ ప్రారంభం అనే చెప్పుకోవాలి. మీ గతం మిమ్మల్ని బాధించింది, కానీ మీ భవిష్యత్తు మిమ్మల్ని అయితే ఆశ్చర్యపరుస్తుంది అనే చెప్పుకోవాలి. 6:45 దాటిన వెంటనే కుంభరాశి వారు గమనించవలసిన రహస్య మార్పులు. జనవరి 29న భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం 6:45 దాటిన వెంటనే కుంభరాశి వారి జీవితంలో ఒక రహస్య మార్పు అయితే మొదలవుతుంది అనే చెప్పాలి. అది శబ్దం లేకుండా జరుగుతుంది, కానీ ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉన్నా లేదా జనం మధ్యలో ఉన్నా మీకు ఒక విచిత్రమైన భావన కలుగుతుంది. ఏదో ముగుస్తున్నట్లు, ఏదో ప్రారంభం అవుతున్నట్లు. ఇది భయం కాదు, ఇది కర్మచక్రం తిరిగే సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ సహనాన్ని పరీక్షించిన వారు, మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన వారు, మీ మంచితనాన్ని బలహీనంగా భావించిన వారు, ఈ క్షణం నుంచి వాళ్లకు మీపై ప్రభావం అయితే తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, జనవరి 29 శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం 6:45 జరిగే సంఘటనలు ఏమిటి, ఇటువంటివన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.